నమస్తే అండి. నమస్తే. మీ పేరేంటి? హర్నాథ్ బాబు అండి. మీరు ఏం చేస్తుంటారు తెలుసుకోవచ్చా? చార్టర్డ్ అకౌంటెంట్ ఫర్ ద లాస్ట్ 22 years. హర్నాథ్ అండ్ అసోసియేట్స్ మేనేజింగ్ పార్ట్నర్. ఫైన్ అండి. మీ దృష్టిలో సక్సెస్ ఏంటండి? సక్సెస్ అనే దానికి స్పెసిఫిక్గా ఒక ఫార్ములా ఉండదండి. ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఒక అతనికి రిలేషన్షిప్స్ కనుక పెరిగితే అతను సక్సెస్ అనుకుంటాడు, ఇంకొక అతనికి డబ్బు బాగా సంపాదిస్తే సక్సెస్ అనుకుంటాడు, ఇంకొక అతనికి హ్యాపీనెస్ ఉంటే సక్సెస్ అనుకుంటాడు. సో సక్సెస్ డిఫర్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అండ్ టైం టు టైం. ఓకే, మీ దృష్టిలో సక్సెస్ అంటే తెలుసుకోవచ్చా? బీయింగ్ హ్యాపీ అండ్ మేకింగ్ అదర్స్ హ్యాపీ. ఫ్యాంటాస్టిక్ అండి. అండ్ మీ దృష్టిలో రిచ్ అంటే ఎవరండి? రిచ్ అంటే ఏంటి? రిచ్ అంటే ఏమిటి? రిచ్ అని చెప్పండి, ఫైనాన్షియల్గా ఉండొచ్చు రిచ్, హెల్త్ పరంగా రిచ్నెస్ ఉండొచ్చు, మల్టిపుల్ పర్పసెస్ ఉంటాయి రిచ్నెస్ అని చెప్పానంటే. మీ దృష్టిలో రిచ్ పర్సన్ అంటే ఎవరు? సో ఎవరైతే ఉన్నదాంతో తృప్తి పడుతూ ఆనందంగా ఉంటాడో అతను అందరికంటే రిచ్ పర్సన్ కింద లెక్క. ఉన్నది తృప్తి పడకుండా 1000 కోట్లున్నా 2000 కోట్లున్నా తృప్తి కనుక లేకుండా పరిగెడుతూ ఉన్నాడంటే ఎంత ఉన్నా కూడా అతను పేదవాడి కింద లెక్క. ఎక్సలెంట్ అండి, బాగా చెప్పారు. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే.